హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో మనం లైలా మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఇవాళ థియేటర్లో నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. యాక్చువల్గా నేను మూవీకి సోలోగానే వెళ్తూ ఉంటా, బట్ ఇవాళ ఈ మూవీకి మా ఫ్రెండ్ని పిలుద్దాం అనుకున్నా. బికాజ్ కామెడీ మూవీ కదా, కొంచెం ఫన్ ఉంటుంది అనే ఫీల్తో మా ఫ్రెండ్కి కాల్ చేసి, మావా ఇలా మూవీకి వెళ్తున్నా వస్తావేంట్రా అని బ్రహ్మానందం గారి స్టైల్లో అడిగా. వాడు కూడా సింపుల్గా, సారీ బ్రో, ఐ డోంట్ వాచ్ దట్ మూవీ, నో ఫుల్ నెగిటివ్ అని ఇంగ్లీష్లో స్పీక్ అయ్యాడు. నేను కూడా వచ్చిన 2 ముక్కలు ఇంగ్లీష్లో యా ఎస్ ఓకే అని విక్టరీ వెంకటేష్ గారి లాగా సమాధానం ఇచ్చా. Yeah. Our economic planning has to be more innovative. Our GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? Yeah. And ఇంకా బుక్ మై షో ఓపెన్ చేసి ఒక కార్నర్ సీట్ బుక్ చేసుకున్నా, బికాజ్ మిడిల్లో కూర్చొని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటది అని. అండ్ అప్పటికింకా ఆ రోలో సీట్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఒక 5 minutes తర్వాత మా ఫ్రెండ్ కి జ్ఞానోదయం అయ్యి నాకు కాల్ చేసి, మావా టికెట్ పెడతా అంటే వస్తాన్రా అని పచ్చి తెలుగులో మాట్లాడాడు. నేను కూడా, ఓ నీ యవ్వ టికెట్ కోసం ఏంట్రా నీ డ్రామాలు అని చెప్పి మళ్ళీ బుక్ మై షో ఓపెన్ చేశా. సాడ్లీ సీట్స్ మొత్తం అప్పటికే ఆక్యుపై అయిపోయి నా ముందున్న రోలో సేమ్ కార్నర్ సీట్ బుక్ చేశా. థియేటర్లోకి వెళ్ళాక ఆ సీట్లు ఎవరినైనా వెళ్ళి కూర్చోమని చెప్దాం అనుకున్నా. అండ్ అలాగే థియేటర్లోకి వెళ్ళాక నేను మా ఫ్రెండ్ పక్కపక్కన కూర్చున్నాం. అప్పుడు వచ్చారు భయ్య ఒక దండుపాల్యం బ్యాచ్. ఆ రో మొత్తం అమ్మాయిలే. వాళ్ళు నేరుగా మా దగ్గరికి వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, దిస్ ఈజ్ మై సీట్ అని అన్నారు. సరే అని చెప్పి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కింద ఉన్న రోలోకి వెళ్ళి కూర్చున్నాం. అండ్ మా స్నేహ బంధాన్ని విడగొట్టడానికి ఇంకో 3 అమ్మాయిలు వచ్చారు. వాళ్ళు కూడా ఇది మా సీట్ అని అన్నారు. ఇంకెలాగో పైన మన సీట్ ఉంది కదా అనేసి, మీరేమనుకోకపోతే పైన ఒక సీట్ మాది ఉంది, అక్కడ కూర్చుంటారా, అందరూ గర్ల్స్ ఉన్నారు అని అడిగా. సారీ భయ్యా, మేము 3 కలిసి వచ్చాం అన్నారు. చేసేదేం లేదు కదా ఇంకా. సరే మావా, నేను వెనకాల కూర్చుంటా, ఏదైనా మంచి ఫన్నీ క్లిప్ వచ్చినప్పుడు నేను నీ వెనక నుండి భుజం దడతా, నవ్వేరా అని చెప్పా. వద్దు మావా, పక్కన లేడీస్ ఉన్నారు, చిల్లర అదవాలనుకుంటారు, సైలెంట్ గా సప్పగా సినిమా చూసి వెళ్ళిపోదాం అన్నాడు. నేను కూడా ఓకే అని కూర్చున్నా భయ్యా. మధ్యలో వచ్చి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి నా పక్కన ఉన్న దండుపాల్యం బ్యాచ్ డైరెక్ట్ డబ్బింగ్ ఇచ్చేస్తున్నారు భయ్య. కాసేపు ఆ డబ్బింగ్ కి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. మా ఫ్రెండ్ గాడైతే, మావా మగజాతి మట్టిలో కలిసిపోయే రోజులు దగ్గరకు వచ్చేసారా అని డైరెక్ట్ గా చెప్పలేక టెక్స్ట్ మెసేజ్ చేసాడు. సప్పగా సినిమా చూద్దాం అనుకున్నాం, కానీ ఆ బ్యాచ్ మసాలాలన్నీ కలిపి మా మొఖాలకి రుద్దినట్టయింది. ఇంకా ఆ డైరెక్ట్ డైలాగుల నుండి తేరుకోలేకపోతున్నా. అంత బీభత్సంగా ఉన్నాయి డైలాగులు, వల్గర్ డైలాగులు. ఓకే, అమ్మాయిలు కూడా ఇలాగ మాట్లాడతారా అని ఈ రోజు రియలైజ్ అయ్యా. ఈ దెబ్బతో రివ్యూలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలే. ఎనీవే, మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ మూవీ కొంచెం డిసప్పాయింట్ చేసింది భయ్య. మంచి మూవీలో విశ్వక్సేన్ ని చూసి మరి ఇలా స్టోరీ కూడా ప్రాపర్ గా లేని మూవీస్ లో చూడడం కొంచెం సాడ్ గా అనిపించింది. లైలా అనే కాన్సెప్ట్ మంచిది, బట్ ఆ లైలా అనే క్యారెక్టర్ చుట్టూ ఉండే స్టోరీని మాత్రం సరిగ్గా రాసుకోలేకపోయారు. ఈవెన్ రెమో మూవీలో మనం చూస్తే స్టోరీ, ఫన్, ఫైట్స్, లవ్, ఎమోషన్స్ అన్ని బాగుంటాయి, బికాస్ ఒక ప్రాపర్ స్టోరీ ఉండటం వల్ల అవన్నీ కూడా బాగా క్లియర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగారు. బట్ ఈ లైలా మూవీలో అదేం లేదు. అసలు ఏం తీస్తున్నారో వీళ్ళకైనా అర్థమైందో లేదో మరి. అండ్ ఇంకా హీరోయిన్ ఉంది భయ్య. ఈ మూవీలో నిజంగా ఆ అమ్మాయిని ఎక్స్పోజింగ్ ఇవ్వడానికి మాత్రం పెట్టుకున్నట్టు అనిపించింది. చాలా డీప్ గా ఉన్నాయి ఆమె ఎక్స్పోజింగ్లు. ఇంకా ఆ డబల్ మీనింగ్ డైలాగ్స్ వల్ల కొంచెం నవ్వుకుంటాం, లైక్ జబర్దస్త్ లాగా. ఇంకా 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కాంట్రవర్సీ మూవీలో ఏం కనిపించలేదు భయ్య. అండ్ ఇంకా ఎక్కువ చెప్పడం నాకు ఇష్టం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, దయచేసి ఇలాంటి మూవీస్ తీయాలన్న ఆలోచన నుండి బయటకు వస్తే బాగుండు ఈ యంగ్ యాక్టర్స్. బికాస్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ పైకి వస్తుంది. మళ్ళీ ఇలాంటి అజ్ఞాతం మూవీస్ తీయకండి, కొత్తగా ఆలోచించండి భయ్య. అండ్ ఎమోషనల్ సైడ్ కూడా టచ్ చేశారు, కానీ అంత కనెక్ట్ అవ్వలేమనిపించింది. బికాస్ ఆ స్టోరీ అసలు ఏం లేదు బ్రో. అసలు నేను రివ్యూ ఇవ్వడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. కొంతమందికి నచ్చుద్ది, బికాస్ స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ ఈ ఫన్ అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్. అండ్ మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈజ్ అడల్ట్ మూవీ, ఓన్లీ ఫ్రెండ్స్ తోనే వెళ్ళండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ నాట్ గుడ్. ఇదేంటి రేటింగ్ ఇవ్వకుండా నాట్ గుడ్ అంటున్నాడు అనుకుంటున్నారా? మనం స్టార్లు టమాటాలు ఇవ్వం భయ్య, అది ఒకరి కష్టం. జస్ట్ అది బాగుందా లేదా అని మాత్రం చెప్పగలను. సో ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, సెలవు.